దిక్కు అమరావతి పనులు ఆగకుండా పరుగులు పెట్టిస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. ఇంకో దిక్కు అమరావతి వద్దు మావిగన్ ముద్దు అని అంటుర్రు ఎగస్ పార్టీలు. తాపకోసారి మీటింగ్లు పెట్టి మావిగన్ ముచ్చట్లు చెప్తున్నాడు మాజీ సీఎం. తక్కువ ఖర్చుల పని అయిపోతుంది అన్నట్టు మరీ చెప్తున్నాడు. ఉత్త చెప్పుడే కాదు, ప్రచారం కూడా గట్టిగానే చేస్తుర్రు ఫ్యాన్ పార్టీలు. ఇక చూడుర్రి ఎట్లా నడుస్తున్నాయో మావిగన్ ముచ్చట్లు. రాజధాని ముచ్చట్లతోని ఏపీ రాజకీయం భలే రౌండ్స్గా నడుస్తుంది. ఇప్పుడు సర్కారోళ్ళు అమరావతిని అన్ని తీర్ల సాగబెడుతుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు మావిగన్ ముచ్చట్లు ముంగటేసుకుంటుండ్రు. మాజీ సీఎం జగన్ సారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 జాగాలను కలిపి రాజధాని చేయాలి అని తాపకోసారి చెప్తున్నాడు. చెప్పుడే కాదు, ఇగో తాడేపల్లిలో ఉన్న పంక పార్టీ వాళ్ళ పాత ఆఫీసు కాడ జగన్ సార్ ఇంటి కాడ పెద్ద ఫ్లెక్సీలే కట్టించిండ్రు. గా ఫ్లెక్సీల మీద మావిగన్ కావాలి అన్నట్టు రాసిండ్రు. ఇదొకటే కాదు, ఎగస్ పార్టీ లీడర్లు మైకుల ముంగటికి వచ్చే చాలు మావిగన్ ముచ్చట్లే ఎల్లదీస్తుండ్రు. అయితే ఎవళ్ళెన్ని తీర్ల మాట్లాడినా అమరావతిని ఏం చేయలేరు అంటున్నారు కూటమి పార్టీల లీడర్లు. ఇట్లనే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉన్న సూర్యపల్లి దిక్కు కొత్త పాస్బుక్లు పంచిపెట్టనికి పోయిన సీఎం బాబు సారు మాజీ సీఎంను మంచిగానే అరుచుకుండు. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. గంతేకాదు, అమరావతి జోలికొస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఇక సీఎం సార్ ముచ్చట్లు అట్లుంటే వైసీపీ లీడర్లు పూటకోళ్ళు మైకుల ముంగట్టుకొచ్చి పొట్టు చాపిస్తుండ్రు. మావిగన్ అనే పేరు పసంद కాకపోతే రాజధానికి అయోధ్య అని పేరు పెట్టుకోండి కానీ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3టిని కలిపే రాజధాని చేయాలి అంటుండ్రు. అప్పులు చేసి బిల్డింగులు కట్టకుండా ఇప్పుడు ఉన్నదాన్నే వాడుకుంటే అయిపోయాయి కదా అంటుండ్రు. మావిగన్ అనేది వణుకు పుట్టేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నాన్ని కలిపి మీరు రాజధాని చేయాలని చెప్పని ప్రతిపాదించారో ఆ ప్రతిపాదన ప్రతి ఒక్క ప్రజానికానికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన. దాని గురించి చర్చ బాగా నడుస్తున్న టైంలో డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా మీ ఎవరికి కూడా మీ కూటమి నాయకులు ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా ఒక్కొక్కరు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా. ఇట్లా 2 దిక్కుల లీడర్లకు రాజధాని ముచ్చట్ల మీద లాడాయి జోరుగా నడుస్తుంది. అటు సోషల్ మీడియాలో చూస్తే కొంతమంది అమరావతి అని, ఇంతమంది మావిగన్ అని కామెంట్లు రాసుకుంటా పంచాయతీ పెట్టుకుంటున్నారు. మరిగా ఇట్లా ఎంత దాకా పోతుందో ఏమో కథ చూడాలి.